ఇందిరమ్మ రాజ్యంలో అన్నదాతకు ఎందుకింత అరిగోస? రైతుల్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడంతో, పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే తడిసి ముద్దయిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతు రోధిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్లో ఉన్నారు. వేణుగోపాలరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఎంత ఇబ్బందులు పడుతోంది? ఎందుకంటే ఎంతో కష్టపడి పంట పండించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామని వస్తే వాళ్ళు వారాల తరబడి రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ రోదన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ దైన్య స్థితి ఎట్లా కనిపిస్తోంది? ఎంత విషాదకరంగా కనిపిస్తుంది చూస్తుంటే? రాజేష్, మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఈరోజు రైతన్న రెక్కల కష్టం కాస్త చాలా దీనమైన పరిస్థితులు ఉందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా గత 10-15 రోజుల నుంచి వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యం, కానీ కొనడం లేదు. మరోవైపు మైచరాజు తరుగు పేరిట దోపిడీ జరుగుతోంది. ఇంకోవైపు చూసుకుంటే తాలు ఉందని, అందులో మట్టి పెడ్డలని అవన్నీ కూడా ఏవేవో చూపెట్టి ఒక్కొక్క క్వింటాలకు కూడా వీళ్ళు చూసుకుంటే ప్రతి చోట 5 కిలోల వరకు దోపిడీ జరుగుతోంది. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు క్యాజువల్ అయితే ఈ యొక్క తాలు కానీ దాంట్లో ఏమైనా ఉన్నటువంటి చెత్త కానీ తీసేయడానికి ప్రభుత్వ పరంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఫ్యాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇంకోవైపు హమాలీల ఖర్చు క్వింటాల్కు 50 రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు. అంటే యాక్చువల్గా అయితే ఒకప్పుడు ఈ హమాలీల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. తీసుకొని వచ్చి దాన్ని అమ్ముకుందామంటే కొనే నాదులు లేరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే గత 10-15 రోజులు చూసుకుంటే కూడా అటు గంభీరావుపేట కావచ్చు, వీర్నపల్లి కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, కోనారావుపేట, ఇటు చందుర్తి మండలాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులు అంటే భారీ ఎత్తున బయటకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే రైతులు వీర్నపల్లికి సంబంధించినటువంటి మండలానికి సంబంధించిన రైతులు అయితే కలెక్టరేట్ ముందే పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి. గంభీరావుపేటలోనైతే మాత్రం 2000 బస్తాల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరు కొంటలేదు, నెల రోజులు అవుతోంది అని చెప్పి చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. కానీ పట్టించుకునే నాదులు లేడు. అధికారుల దగ్గరపై ఈ యొక్క అవస్థలు చెప్తామంటే వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారే కానీ వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే గత 2 రోజుల క్రితం చూసుకుంటే మహాదేవ్పూర్ మండల కేంద్రంలో అకాల వర్షాల నేపథ్యంలో కూడా ధాన్యం అంతా తడిచినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే పుట్టమ్మది కూడా స్వయంగా అక్కడ దగ్గరికి వెళ్లి చూశారు. కానీ అధికారులు వచ్చి పోతున్నారే కానీ మరి కనీసం వారికి నష్టపరిహారం చెల్లించాలి, 50,000 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యం. అంటే కనీసం మరి అలాంటి పరిస్థితులు అంటే వడ్లు తమ కళ్ళ ముందే అకాల వర్షానికి పోయిన నేపథ్యంలో మరి ప్రభుత్వ అధికారులు వచ్చి దాని మీద అంచనా వేసి ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలని చెప్తే కొంత భరోసా ఉంటుంది. కానీ కనీసం ఏమి ఇవ్వట్లేదు. మిల్లర్లు కొనడం లేదు. ఒకవేళ కనుక మిల్లర్లు ఈ విధంగానే ప్రవర్తిస్తే మాత్రం అవసరం అనుకుంటే మిల్లర్లను సైతం ముట్టడిస్తామని చెప్పి హెచ్చరించిన నేపథ్యం పుట్టమ్మదు. అంటే ఏదేమైనా కానీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే రైతులకు ఒక ఆశ కల్పించారు. ఎటువంటి ధాన్యం పండించినా సరే క్వింటాల్కి సపోర్టింగ్ ప్రైస్తో పాటుగా 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఆ బోనస్ను అనుకున్నారు మాకు బోనస్ వస్తుందేమని, కానీ ఇవాళ బోనస్ లేదు. ఆ బోనస్ ఎగ్గొట్టే దానికోసం మాత్రమే ఇట్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలని పడుకోబెట్టారు. తద్వారా దళారులకు ఆ రైతులు అమ్ముకునే విధంగా చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా రైతుల నుంచి చాలా బాహాటంగా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ రాజేష్, ఇప్పుడు ఏముందంటే మార్కెట్లో మనం తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ధాన్యాన్ని కొనుగోలు చేయక మైచరేజ్ అని, తాలు ఉందని, ఇదని అదని ఇవన్నీ పెట్టిన నేపథ్యంలో వెళ్లిన రైతన్నల గురించి ఇంకొక వేరే రైతన్నలు చూసినప్పుడు వీళ్ళకి వచ్చే బోనస్ మాట పక్కన పెట్టండి, కానీ వాళ్ళు పండించిన పంటకు కనీసం మద్దతు ధర కూడా రావట్లేదు. ఇంకోవైపు హమాలీలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తూ ఉంది. మళ్ళొకటి వెయిటింగ్, రాత్రిపూట అవన్నీ కూడా కుప్పలు పోసి పడుకోవాలి. ఏ రాత్రి ఏ అకాల వర్షం వస్తుందో తెలియదు. ఇవన్నిటి కష్టాల మధ్య రైతన్నలు చాలా అవస్థలు పడుతున్న నేపథ్యం. ఒకటే ఎండాకాలం 40 డిగ్రీల పైన ఎండ ఉంటా ఉంది. ఈ నేపథ్యం కనీసం మంచినీటి వసతి వారికి చక్కగా లేదు. ఇవన్నీ కూడా ఈ అవస్థలు చూసినటువంటి రైతన్న అక్కడ దాకా వెళ్లడం ఎందుకు, ఎంతో అంతకు దళారులకు అమ్ముకోవడం బెటర్ అని చెప్పి పోయినటువంటి పరిస్థితి అయితే కొంతమంది రైతులది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కనీసం మరి దీనిపై అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ లేదని చెప్పి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తాము తీసుకొచ్చిన వాటి తరుగు పేరిట 5 కిలోలు ఒక క్వింటాల్ దోపిడీ చేస్తున్నారు. కానీ కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 3.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ప్రస్తుతం అయితే 80 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అంటే ఏదేమైనా కానీ దీనిపై అధికారులు స్పష్టమైనటువంటి
నివేదికలు కానీ స్పష్టమైనటువంటి అధికారులకు మన రైతన్నలకు చెప్పడం కానీ జరిగిన నేపథ్యంలో రైతులు దీని మీద ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్న నేపథ్యం. మరి కనీసం అధికారులు వచ్చి ఆ రైతన్నల దగ్గరికి వెళ్లి ఎంత వచ్చింది, ఏమొచ్చింది, ఎంత ఇవ్వాలి, ఎంత మైతులు దాని మీద మాట్లాడాల్సి అదంతా లేని నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిన్న అయితే కోనరావుపేట మండల కేంద్రంలో అయితే పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా రాస్తాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అయితే ప్రత్యేక అధికారులు కావచ్చు, ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు రాజేష్.